కెరీర్ మీరు 17 years స్టార్ట్ చేశారని చెప్పారు కదా. 17 అంటే నాకు తెలిసి 40+ కెరీర్ ఉంది. 42 ఇప్పుడు 59 నాకు. ఓకే, 42 years ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ 42 years కెరీర్ని ఒకసారి వెనక్కి తీసి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్? మీ కెరీర్ సినీ జీవితం ఏమనిపిస్తుంది? తమిళ సినిమాలు ఎక్కువ చేశారు కదా స్టార్టింగ్. అవునండి, స్టార్టింగ్లో 100 సినిమాలు పైగా తమిళ్ చేశాను నేను. దాంట్లో ఏమిటంటే నేను ఒక రొమాంటిక్ హీరోగా అప్పుడు ఇళయ కాదల్ మన్నన్ అని పిలిచేవాళ్ళు, అంటే యంగ్ లవర్ బాయ్ అని. ఓకే, అప్పుడు కాదల్ మన్నన్ వచ్చి కమల్ హాసన్ గారు. సో యంగ్ లవర్ బాయ్ పిలిచేవాళ్ళు. ఎందుకో నాకు అది రుచించేది కాదు, ఎందుకంటే నేను వచ్చింది యాక్టర్ అవ్వడానికి. ఒక బాక్స్లో వేసేసారు నన్ను, దీంట్లోంచి మనం బయటికి రామనే తాపత్రయంతో నేనేం చేశానంటే, నేను ఇంకా లవ్ సినిమాలు ఎక్కువైపోయినాయి, నేను వేరే కథలు ఉంటే చెప్పండి అని. ఆల్రెడీ ఒక 2 అడ్వాన్స్లు ఇచ్చి కథ చెప్పి నేను కథ మార్చుకోండి ప్లీజ్ అని అంటే, లేదండి మేము వేరే ఎవరన్నా చూసుకుంటాం అన్నారు. సరే ఒక అడ్వాన్స్ తిరిగి ఇచ్చేడాలు. సో అప్పుడు 8-9 సినిమాలు తిరిగి చూస్తే ఒకటి కూడా లేదు. అప్పుడు ఐ మేడ్ అ కాన్షియస్ ఎఫర్ట్, ఓకే మనం వచ్చి చేసుకుంటే వెళ్ళాలి, వద్దనుకుంటే రావట్లేదని. అప్పుడు తెలుగు ట్రై చేయడం స్టార్ట్. అప్పటి వరకు మసూరావు గారి సినిమా చేశాను నేను, 2 జల సీత, అటువంటి సినిమాలన్నీ చేశాను. ప్లస్ పెళ్ళిడి పిల్లలు బాపు గారి డైరెక్షన్లో చేశాను. బట్ అవి పెద్దగా వర్కౌట్ అవ్వాలి, పెద్దగా ఆడలేదు. సో ఈసారి నాయుడు గారు సడన్గా పిలిచి పుట్టింటి పడుచది చెయ్యాను. అప్పుడు కృష్ణమూర్తి గారిని, ఆయన హీ వాజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఓకే, సో ఆయన చేత కథ చెప్పించారు. నాకు ఎందుకో అది లేడీస్ సినిమా కదా, మనకి ఏముంది చేయడానికి అని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే హీరో ఉంటాడు, అమ్మాయితో ఆప్యాయంగా ఉంటాడు, సడన్గా పనికని వెళ్తాడు, ఇక్కడ అత్త వాళ్ళు రాసి రంపాన్ని పెడతారు, అది ట్రాజడీలో ఫినిష్ అవుద్ది. సో అది ఈ సినిమాలో ఏముంది మనం చేయడానికి అని వెళ్ళి ఆలోచిస్తే, ఇంతకుముందు చేసిన మంచి కాంబినేషన్ అనుకున్న సినిమాలు ఆడలేదు, ఇది ఆల్రెడీ ఇంకో లాంగ్వేజ్లో పెద్ద హిట్ అని చెప్పాను. సో అప్పుడు ఒక సీనియర్ ఆర్టిస్ట్ చెప్పిన మాట నాకు జ్ఞాపకం వచ్చింది, ఒకటి సినిమా నీ వల్ల ఆడాలి, లేదా ఆడే సినిమాలో నువ్వు ఉండాలి. తిరిగి చూస్తే నాయుడు గారి సినిమా పీక్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఒక గ్యారంటీడ్ స్క్రిప్ట్ ఆల్రెడీ ఒక లాంగ్వేజ్లో హిట్ అయింది. సరే ఓకే రైట్ చేద్దామని నేను నెక్స్ట్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను చేస్తాను సార్, బట్ ఈసారి కొంచెం పెద్ద వేషాలు ఇవ్వండి సార్, మంచి వేషాలు ఇవ్వండి సార్, నువ్వు బాగా చేయి, నీకు నువ్వు వద్దరుగా వరకు మంచి వేషాలు ఇస్తాను, నేను ఛాలెంజ్ చేసే వేషాలు ఇస్తాను. ఏ మాట కమాట చెప్పుకోను. నాయుడు గారు గేమ్ మీ వండర్ఫుల్ రోల్స్. ఆ తర్వాత అక్కా చెల్లెలు కానీ, ఆ తర్వాత సూరిగాడు కానీ, పరువు ప్రతిష్ఠ కానీ, ప్రేమ విజేత కానీ, ఆల్ అమేజింగ్ ఫిల్మ్స్, అమేజింగ్ క్యారెక్టర్స్. అక్కడ చాలా నేర్చుకున్నాను నేను. ఓకే, పర్ఫార్మెన్స్ల గురించి వాటి గురించి. ఎందుకంటే తమిళ్లో ఏముంది పర్ఫార్మెన్స్ అంటే లవ్లీగా చూడాలు, తర్వాత టైమింగ్లో లవ్ డైలాగులు చెప్పడాలు, టైమింగ్లో లుక్కులు ఇచ్చుకోవడాలు, ఆ తర్వాత బాధపడినట్టు ఫీల్ అవడాలు, లవ్ ఫెయిలియర్ అప్పుడు. దీస్ ఆర్ ఆల్ స్టాండర్డ్ ఎమోషన్స్. ఈ స్టాండర్డ్ ఎమోషన్స్ దాటి రియల్ ఫీలింగ్స్, రియల్ ఎమోషన్స్ ఇటువంటి క్యారెక్టర్లు చేసినప్పుడు నేర్చుకోగలిగాను నేను. ఓకే, నాకు పెద్ద టీచర్ ఎవరంటే కోడి రామకృష్ణ. ఎందుకంటే అల్లరి పిల్లలో ఆయన కామెడీ నేర్పించారు. ఆయన యాక్ట్ చేసిన దాంట్లో మనం ఒక 10% చేస్తే మీరు మంచి యాక్టర్ అనిపించుకోవచ్చు అండి. ఓకే, అండ్ ప్లస్ దొంగాట. అవును, ఒక విలన్ అంటే పాలిష్డ్ విలన్గా ఎట్లా ఉండాలో ఆయన పిక్చరైజ్ చేయడం, ఆయన చెప్పడం, ఆయన వర్ణించడం, మీరు వెళ్ళిపోతారు ఆ క్యారెక్టర్లోకి. సో అందుకే దొంగాట సినిమా నాకు అంత పేరు ఎందుకు వచ్చిందంటే, అది కత్తి మీద సాము లాంటిది. హీరోనా విల్లనా ఏమిటి. అవును, మీరు కాంబినేషన్ కూడా సౌందర్య గారు, మీరు ప్లస్ ఇంకొక క్యారెక్టర్ మంచి డ్రెస్సులు వేసుకున్నాడు, బాగున్నాడు చూడడానికి, మరి ఇట్లా ఉన్నాడు ఏంటి క్యారెక్టర్ అని 2 types అనిపించాయి. చాలామంది మగవాళ్ళకి నచ్చింది ఆ క్యారెక్టర్. సార్ భలే ఖతర్నాక్గా చేశారు సార్ అని. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ కోడి రామకృష్ణ గారి దగ్గర నేను స్టూడెంట్గా ఉన్నందుకు. ఓకే, సో ఇట్లా తెలుగు ఇండస్ట్రీలో పుట్టింటి పట్టిచేరుతో స్టార్ట్ అయింది. అదే టైంలో నాకు మామాశ్రీ అని రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి, రామోజీ ఫిల్మ్స్ నుంచి ఆఫర్ రావడం జరిగింది. పద్మాలయ నుంచి అల్లరి పిల్ల ఆఫర్ రావడం జరిగింది. సో 3 సినిమాలు ఒక 1 నెల 2 నెలల రిలీజ్లో గ్యాప్లో 3 సినిమాలు ఆడడం. పెద్ద బ్యానర్లు 3 కూడా. అవును. సో దాంతో తెలుగులో కెరియర్ స్టార్ట్ అయింది.